అందరికి హాయ్ అండి. ముందుగా వీడియో స్టార్ట్ చేసే ముందు అంటే మన విజయ్ దళపతి గారికి రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు అండి. There are so many jackals and other animals in the forest, but there will be only one lion, and even if it is single, it will be the king of jungle. It is not only a description but also a clear declaration. తమిళనాడు మొత్తం తగలబెట్టేశాడు. అసలు విజయ్ గారు ఒక చరిత్రను తిరగా రాశారు. ఇది జీవితంలో మర్చిపోలేని విషయం, చరిత్రలో నిలిచిపోయే విషయం. ఇది రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు విజయ్ గారు. యువర్ విన్నింగ్ ఈజ్ వెరీ ఇన్స్పైర్. తమిళనాడుని పెట్టి గుద్దుకుంటూ వెళ్ళిపోయి ఎక్కడో టాప్లో కూర్చొని సీఎం కుర్చీలో కూర్చున్నాడు. అసలుకి మామూలు గుడ్లు కొట్టలేదండి. నిజంగా ఒక్కొక్క సీటు లెక్కింపు చూస్తూ ఉంటే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయింది. ఇప్పుడు విజయ్ గారు ఏ చోట్ల అభ్యర్థి నిలబెట్టారో ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఒక్కొక్కరిని మొత్తం తొక్కుకుంటూ వెళ్ళిపోయారు. మామూలు తొక్కుడు తొక్కలేదండి. నిజంగా అసలు తమిళనాడు మొత్తం పండబెట్టేశారు. ఎక్కడ తగ్గకుండా లాస్ట్ వరకు కూడా నిలబడి గట్టి పోటీ ఇచ్చారు, గెలిచి చూపించాడు. ఇప్పుడు రేపో మాపో మన విజయ్ గారు సీఎం కాబోతున్నారు. తమిళనాడులో మన విజయ్ గారు సీఎం అవ్వడానికి మెయిన్ 100 రీజన్ అని చెప్పనా. విజయ్ గారి మీద ఇష్టంతో వేయొచ్చు, కానీ 99% ఓట్లు పట్టడం రీజన్ ఏంటంటే అంతకుముందు ఉన్న సీఎం స్టాలిన్ అనేది ఎవరు ఉన్నారో అతను ప్రజలకు చేసింది ఏమీ లేదు. ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి అతనే ఉన్నాడు, ఆయన ఏమీ చేయట్లేదు. తమిళనాడు ప్రజలంతా చూసి విసిగిపోయారు. ఆయన వచ్చిన కొత్త పథకాలు ఏమీ పెట్టరు అని ఆయన మీద కోపంతో ఇప్పుడు ఇటు మన విజయ్ గారికి ఏంటంటే మద్దతు తెలిపారు. కొత్తగా వస్తే మనకైనా చేస్తాడేమో, మన కష్టాలు తెలిసిన వాడేమో అని విజయ్ గారికి ఖచ్చితంగా అందరూ ఓట్లేసి గెలిపించారు. అయితే ఇంకో విషయం ఏంటంటే ఆ పథకాలు కూడా ఏంటి, మన విజయ్ కొత్త పథకాలు ఏం పెట్టలేదండి. మన తెలంగాణ ఆంధ్రాలో ఉన్న పథకాలే యాజ్ టీజ్ కాపీ చేసి అక్కడ తన పథకాలు అమలు చేసిండు. ఏంటి, ఫ్రీ బస్సు ఒకటి, 2500 పెన్షన్ ఒకటి, నెక్స్ట్ ఆ మహిళలకు 2500, సంవత్సరానికి 6 గ్యాస్ బండలు, ఇంకోటి వచ్చేసి ఈ పథకాలు ఏంటంటే కరెంటు బిల్లు 200 యూనిట్లు కరెంటు బిల్లు అని, మహిళలకు బస్సు ఫ్రీ అని, వృద్ధులకు 3000, వికలాంగులకు 6000 పెంచాలని సేమ్ ఆయన ఒక్కడ కొత్తది పెట్టినది లేదండి. మన తెలంగాణ ఆంధ్రలో జరిగే ఈ 6 పథకాలని కాపీ పేస్ట్ చేసి 100% అదే చెప్పిండు. దానికి తమిళ ప్రజలందరూ డక్అవుట్ అయిపోయారు. క్లీన్ బౌల్డ్ కొట్టి క్లీన్ షీట్ ఇచ్చి విజయ్ గారిని తీసుకెళ్ళి ఎక్కడో పెట్టారు. అది విజయ్ గారి గురించి. ఫస్ట్ రాజకీయాలకు వచ్చా ఏ వీడియోని చేస్తారులే, వీడి బొక్కేం కాదు, వస్తూనే ఉంటారు పోతూనే ఉంటారు. సంక్రాంతి దసరాకి గంగిరెద్దు పట్టుకొని కొత్త బిచ్చగాళ్ళు వస్తారు, 4 రోజులు అడుక్కుంటూ పోతారు అన్నట్టుగా. అలాగే విజయ్ గారిని కూడా ఎన్నో నోటుకొచ్చిన మాట తిట్టారండి. కానీ విజయ్ గారు ఈ రోజు కూడా ఎవరిని ఒక్క మాట కూడా లేదు. నిజమండి, ఒక్క బూతు మాట అన్నట్టు కూడా మనం ఎక్కడ చూడలేదు. ఈ 2 సంవత్సరాలలో నాకు తెలిసితే విజయ్ గారు ఈ 2 ఇయర్స్లో 10, 15, 20 లోపే పెట్టుంటారు నాకు తెలిసేది ఈ 2 సంవత్సరాల సభలు. కానీ అత్యధిక మెజార్టీతో గెలిచిండంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు విజయ్ గారు. నిజం చెప్తాను, ఏ సినిమా వాళ్ళకి ఏం తెలుసు, ఏ రంగులు పూసుకునే వాళ్ళకి, పిచ్చి డ్యాన్స్ వేసిన వాళ్ళకి, ఇలాంటి వాళ్ళు వచ్చిన మంది చూసిన వాళ్ళే ఈ వీడియో ఏం చేస్తాడులే, వస్తాడు 4 మాటలు చెబుతూ అవతలకి పోతాడు అని అందరూ అనుకున్నారు. అంటే వీడియో చూసే ప్రతి ఒక్కరికి నేను చిన్న రిక్వెస్ట్ చేస్తున్నా. అదేంటంటే వీడియో చూసే ప్రతి ఒక్కరు ఏంటంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ విషయం ఏంటంటే సినిమా ఇండస్ట్రీ నుంచి రాజకీయాలకు వస్తే చాలు, రంగులు పూసుకునేటోడు వీడు రంగులు వేసుకునేవాడు వాడికి ఏం తెలిసిద్దంటే, రంగులు వేసుకొని నటిస్తే మాత్రం వాళ్ళ మనసులు కాదా, వాళ్ళకి రాజకీయాల ముందు తెలవదా? ఎవడ చులకనగా మాట్లాడటమే. సినిమాలు నటించే వాళ్ళకన్నా బయట ఎక్కువ దొంగలు ఉన్నారు, అంతకంటే ముందు బయట ఎక్కువ నటులు ఉన్నారు. రాజకీయ నాయకులు ముఖ్యంగా వీళ్ళని గోతులు తీసుకుంటా, వీళ్ళ కొంపలు ముంచుకుంటా, ఎలక్షన్లప్పుడు మాయమాటలు చెప్పి ఈ పథకాలు ఇస్తాం ఆ పథకాలు ఇస్తామని లేనిపోయి మాయమాటలు చెప్పి లేనిపోయిన పథకాలు పెట్టి తీరా గెలిచినాక ప్రజల ఎత్తున చెయ్యి పెట్టి వాళ్ళకి ఒక్కడ ఇచ్చే పథకం ఇవ్వకుండా పలాని ఆ ప్రజల జీవితాన్ని మొత్తం సంకనాకిచ్చే మీరు రాజకీయ నాయకుల ముందు సినిమా నాయకులంతా యాక్టర్స్ చాలా తక్కువే కదా. మరి మీరు అయితే తప్పు వాళ్ళ చేతి వచ్చిందా అంటే, పార్టీ పెట్టిన 2 ఏళ్ల లోపే విజయ్ గారు అసలు నిజంగా అంత 100 గంట స్ట్రైక్ రేట్ కొట్టిండంటే అసలు రియల్లీ హ్యాట్స్ ఆఫ్. ఇంతమంది పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు. కొంతమంది మురుగుతూనే ఉంటాయి. ఎందుకంటే నచ్చని వాళ్ళు ఏ మనిషి కూడా ఎవరికి నచ్చాలని రూల్ లేదండి. ఓకేనా, అందరూ ఎవరికి నచ్చరు. కొంతమంది నచ్చరు, కొంతమంది నచ్చుతారు. నచ్చని వాళ్ళు ద్వేషిస్తూనే ఉంటారు. పైగా రాజకీయాలంటే ఎంత ద్వేషిస్తారో, ఎన్ని గోతులు తవ్వుతారో ఎస్తారు అందరూ తెలిసిందే కదా. ఎన్నో రకాలుగా. పైగా ఈ విషయం మళ్ళీ ఇది కరెక్ట్గా ఎలక్షన్ ముందు టైంలోనే విజయ్ గారి భార్య కూడా డివోర్స్ జరగటం, ఇంట్లో నుంచి వెళ్ళిపోవటం, ఇలాంటి పెద్ద అంత చికాకులో కూడా అవన్నీ పక్కన పెట్టి నిలబడి అలా ముందుకు వచ్చిందంటే అసలు రియల్లీ గ్రేట్ అండి. అయితే జనాలు అనుకున్నారు, చాలామంది ఏమనుకున్నారు సార్, నాతో సార్ నేను కూడా అనుకున్నాండి. నాతో పాటు అందరు అంచనా కూడా అలాగే ఉంటాయి. గెలుతాడు నిన్నగా మొన్న పార్టీ పెట్టిండు, పెద్ద ఫాలోయింగ్ ఉన్న వాళ్ళు కూడా పెట్టి ఎంతోమంది పోయారు. ఇదే తమిళనాడులో కూడా రజనీకాంత్ గారు పార్టీ పెట్టారు.
రజనీకాంత్ పార్టీ పెట్టి ఏంటంటే అసలు ఎలక్షన్లు కావచ్చు పార్టీ పెట్టిండు మళ్ళీ ఆయన మధ్యలోనే డ్రాప్ అయ్యాడు. అదొక నిజంగా మూర్ఖత్వం అనుకోవాలి. ఎప్పుడైనా సరే మన రాజకీయాలకు వచ్చినామంటే ఫస్ట్ మనం ఏంటంటే నిశ్చితంగా నిలబడాలి. నిలబడి ఒకసారి పోరాడాలి. వాళ్ళు చెప్పిన మాట వీళ్ళు చెప్పిన మాటలు పట్టుకొని మీరు నిలబడలేరు ఉండలేరు ఎందుకు? ఇప్పుడు విజయ్ గారు ఉన్నారు. విజయ్ గారు ఇప్పుడు స్టార్ హీరోని కాదంటారు కదా, విజయ్ గారి కన్నా రజనీకాంత్ అన్నవాడు అసలు బిగ్గెస్ట్ స్టార్ కదా. ఒకసారి పోటీ చేసి ఉండాల్సింది, ఏం సేమ్ అయ్యేవారేమో. ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది రజనీకాంత్ గారికి, అరే అనవసరంగా వాళ్ళ మీద మాట్లాడుకొని డ్రాప్ అయ్యాను, కనీసం ఎలక్షన్లు అయ్యేంత వరకైనా ఒకసారి నిలబడి ఉంటే సరే గెలిచేవాడినేమో అని ఉండేది. ఒక ఓడిపోతే ఓడిపు చేసేటప్పుడు వదిలేస్తే అయిపోను కదా. ఎప్పుడైనా సరే మన ప్రయత్నం అనేది గట్టిగా చేయాలండి. ఇదే విషయం ఏ విషయం సరే మనం ఫస్ట్ మనం అనుకున్నామంటే దాని గురించి మనం గట్టిగా నిలబడి పోరాడాలి. దానికి ఎన్నో మనం దారుణ పోతుంటే కుక్కలు ఎన్నో మురుగుతూనే ఉంటాయి. ఒక చెవితో విని ఇంకో చెవికి వదిలేసి వెళ్ళిపోతూనే ఉండాలి. అంతేగాని వాళ్ళ గురించి పట్టించుకుంటే మన భవిష్యత్తు గురించి మనం ముఖ్యం, ఎవరి గురించి ముఖ్యం కాదు. మనం ఏమనుకున్నాము, మనం ఎంతవరకు వెళ్తాము, ఏం చేయగలం అనే కాన్ఫిడెంట్ మనలో ఉండాలి. ఉండి మనం ముందుకెళ్ళాలి, ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేసినాక గెలిచినామంటే సక్సెస్, అందరం హ్యాపీ. కాలేదానికి ఇంకోసారి ప్రయత్నం చేద్దాం. అంటే ఇప్పుడు విజయ్ గారి విషయంలో కూడా 100% అందరూ ఇదే ఆలోచించారు. ఏమనంటే ఎంతోమంది పార్టీలు పెడతానే ఉంటారు, వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు, ఇందులో తొక్కే ఉంది బొక్క, ఆడ అట్లనే చెప్తారు 4 మాటలు అనుకున్నారు. పెద్ద పెద్ద సభలు పెట్టారు, ఇన్ని చెప్పారు, ఏం చేశారు. కానీ విజయ్ గారు పెట్టిన ఏ సభలో కూడా ఒక్క కుర్చీ కూడా కాలేదండి. నిజంగా ఎక్కడ చూసినా కానీ లక్షల్లో వేలల్లో జనం అయితే అసలు విసుకాయ వేస్తే రానంత జనం వచ్చారు. ఏ సభ చూసినా కానీ మామూలు ఫ్యాన్ బేస్ లేదండి. నిజంగా విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది, ఫుల్ ఫాలోయింగ్. అయితే ఏంటంటే విజయ్ గారు కూడా నాకు తెలిసి అయితే అనుకొని ఉండడు, నేను గెలుస్తానా లేదా సీనియర్ కూడా ఖచ్చితంగా గెలుస్తాను, నేనే సీఎం అయితే నివడగానే ఉంటుంది. ఆ మాట ఆయన చెప్పడం తప్పేం లేదు. ఎందుకంటే అవతల వాడిని కూడా మనం చెప్పాలి కదా. అది మనం కాన్ఫిడెంట్గా మనం ఒక నాయకుడికి ఉన్నప్పుడు మన అవతలని మోటివేట్ చేసి అవతలని ధైర్యం నింపాలి. మనమే గెలుస్తాం, మనమే ఖచ్చితంగా విన్ అవుతామని అలాంటి స్పాట్నెస్ మనకు ఉండాలి. అలా ఉన్నప్పుడు అవతలని మనం నిలబెట్టగలం. తెలుగు రాష్ట్రాల్లో కానీ మన ఇక ఎక్కడ తమిళనాడు ఎక్కడైనా సరే అనుకున్నది ఏంటంటే ఖచ్చితంగా నిలబడతారు. కానీ ఖచ్చితంగా సీఎం అయితే అవ్వకపోవచ్చు, కాకపోతే నిలబడ్డాడు కాబట్టి ఫ్యాన్స్ అనే వాళ్ళు అట్రాక్ట్ అవుతూ ఉంటారు. కాబట్టి ఇక ఖచ్చితంగా ఓట్లు వేసినా కానీ ఒక 10 సీట్లు 15 సీట్లు వస్తాయేమో, 10 వస్తాయో రావో, అట్లా అంతవరకు ఉంటాడు అనుకున్నారు ఎవరైనా. నిజంగా నేను కూడా అనుకున్నాండి. ఇది సినిమాలకు వచ్చిన ఆ డైలాగ్ చెప్పినంత మాత్రం స్టేజ్ మీదకి వచ్చి ఓట్లు పడిపోవు, అంత సీన్లు అయితే జరగని పని. ఎందుకంటే మళ్ళీ అంత ఆయన వచ్చి కూడా పెద్ద రాజకీయ అనుభవం లేదు. పైగా ఏంటంటే ఇదే ఫస్ట్ టైం రాజకీయాలు రావటం. పైగా పార్టీ పెట్టి కూడా 2 years అవుతుంది. ఈ 2 సంవత్సరాల్లో ఎంత చేసినా కానీ అసలు అంత దూరం రావడం కష్టం అనుకున్నారు. కానీ అందరూ తలదన్నేలాగా మా తమిళనాడు మొత్తం వంగబెట్టి గుద్దుకుంటూ వెళ్ళిపోయింది. నిజంగా అసలుకి మామూలు స్ట్రైక్ రేట్ కొట్టలేదండి. అసలు ఫస్ట్ ఇన్నింగ్, సెకండ్ ఇన్నింగ్, థర్డ్ ఇన్నింగ్ ఇలా చూస్తూ ఉంటే ఎక్కడ 100 తగ్గలేదు సీట్లు. వీళ్ళు ఇప్పుడు ఎండీకే కానీ ఎన్ఆర్డి ఈ మిగతా 2 పార్టీలు ఏమున్నాయి, ఇప్పుడు స్టాలిన్ గారు వీళ్ళు ఎట్లున్నాయో వాళ్ళ 50 దగ్గర 60 దగ్గరే ఉంటే విజయ్ గారి మాత్రం సీట్లు 100 పైనే ఉన్నాయి. ఎక్కడ చూసినా ప్రతి లెక్కింపులో కూడా 100 సీట్స్ అబోవ్ ఉన్నాయి. అది నేను అనుకుంటూనే ఉన్నారు, స్టార్టింగ్ సగం నుంచే ఇంత హైలో చూపిస్తారు వీళ్ళు. ఇప్పుడు 1 సీటు 2 సీట్లు డిఫరెన్స్ అనుకో సరే. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు విజయ్కి 100 సీట్లు వచ్చినాయి, ఇంకా వేరే పార్టీకి 99 వచ్చినాయి అనుకో. 100 సీట్లు 1-2 సీట్లే కదా, నాకు తెలిసి లెక్క అయిపోయే లోపు ఒక 2 సీట్లు అడిగి మారొచ్చు, తప్పే ఉంది అని ఆలోచించవచ్చు. కానీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు 80, 50, 60 సీట్ల లెక్క తేడాతో ఉందంటే అంత ఎవడు బీట్ చేయగలడు? ఇంపాసిబుల్ అంటే నిజంగా అసలుకి తొక్కిబారుదు. తమిళనాడు మొత్తం తగలబెట్టేశాడు. మామూలు విన్నింగ్ కాదండి నిజంగా. ఎందుకంటే ఒక సీనియర్ రాజకీయం నుండి వచ్చిన వ్యక్తి, ముఖ్యమంత్రి అయిన వాళ్ళు ఇప్పటివరకు నాకు తెలిసి ముగ్గురు. ఒకటి మన తెలుగు నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు ఫస్ట్ పార్టీ పెట్టిన 7-8 నెలల్లోనే అతను సీఎం అయ్యారు. ది గ్రేట్ లెజెండరీ యాక్టర్, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే తమిళనాడులో ఎంజీఆర్ అని ఆయన కూడా అంత పార్టీ పెట్టిన 1-2 సంవత్సరాలు అది కూడా పెట్టేసి ఆయన కూడా సీఎం అయ్యాడు. ఇప్పుడు 3వ స్థానం ఏంటంటే మన తలపతి విజయ్. ఆయన పార్టీ పెట్టిన 2 సంవత్సరాల్లో స్టార్టింగే విన్ అయ్యాడు అసలుకి. ఇప్పుడు సీఎం రేస్లో ఉన్నాడు. ఇంకా 10 సీట్లు 12 సీట్లు కావాలంట. అవి కూడా ఎక్కడ తీసుకున్నాడంటే నెక్స్ట్ తమిళనాడుకి కొత్త సీఎం మన తలపతి విజయ్ గారే. ఒకసారి ఈ వీడియో చూడండి. There are so many jackals and other animals in the forest, but there will be only one lion. And even if it is single, it will be the king of jungle. It is not only a description, but also a clear declaration. ఇలాంటి డైలాగులు చాలా చూసినాము. అది ఇది అని ఎన్నో చెప్తూ ఉంటారు. అయితే ఈ డైలాగుల అర్థం ఏంటంటే ఇప్పుడు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి తెలుసు, ఇంగ్లీష్ రాని వాళ్ళకి చెప్తాను.
అడవిలో గుంట నక్కలు, తోడేళ్ళు, దాంతో పాటు చాలామంది జంతువులు ఉంటాయి. కానీ దాంట్లో ఆ అడవిని పరిపాలించేది రాజు, ఒక సింహం మాత్రమే. ఆ సింహమే నేనే చెప్పిండు. ఇదే స్టైల్ మన రజనీకాంత్ గారి స్టైల్ చెప్పాలంటే, పందులే గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్గా వస్తుందంట కదా. దీని మొత్తానికి అర్థం ఒక్క ముక్కలు చెప్పండి. అది ఏదో స్టేజ్ మీదకి వచ్చేసి ఒక 10 మంది వచ్చి రాగానే, జనాలు రాగానే ఎవరికైనా అలాగే ఉంటారు. ఫ్యాన్ బేస్ ఎంతోమంది పార్టీలు పెట్టారు. కమల్ హాసన్ గారు కూడా పెట్టారు, అయినా విను కాలేదు. ఆ రజనీకాంత్ పెట్టారు, అసలు ఆయన అంటే నిలబడకుండానే ఆయన మళ్ళీ సైడ్కి వెళ్ళిపోయాడు. అలాగే కొంతమంది పెట్టారు, జయలలిత గారు పెట్టారు. జయలలిత గారు కూడా సీఎం అయ్యారు. కానీ అతి తక్కువ టైంలో సీఎం అయిన కేటగిరీలో ముగ్గురండి. ఒకటి మన ఎన్టీఆర్ గారు, సెకండ్ ఎంజీఆర్ గారు, ఇప్పుడు 3వ స్థానంలో మన తలపతి విజయ్ గారు. మన అంటే తమిళనాడు, మన తెలుగు వాళ్ళం అనుకో. కానీ ప్రతి ఒక్క ఆలోచన ఎలా ఉందంటే, ఇది ఈయన వచ్చినా కానీ పీకేది ఏమి ఉండదు, చేసేది ఏమి ఉండదు. ఒక 4 రోజులు ఏంటంటే అట్లెట్ట వచ్చి 4 డబ్బాలు కొడతాడు, 4 మాటలు చెప్తాడు, 4 సొల్లు మాటలు చెప్పుకుంటే 4 డైలాగులు కొడితే పిచ్చోళ్ళు వెనక తిరుగుతారేమో, వాళ్ళకి ఆలీలు ఓట్లు వేస్తారేమో, దాంతోపాటు 10 వస్తాయి, మా అంటే 1-2 సీట్లు వస్తాయి, మా అంటే 10 వస్తాయేమో. దానికైతే ముఖ్యమంత్రి కాలేడు, కనీసం ఎమ్మెల్యే కూడా గెలబడ్డాడు అని చాలామంది అన్నారండి. ఆ కామెంట్లు కానీ, ఆ వీడియోలు కానీ, ప్రత్యర్థులు చేసే ఆ మాటలు కానీ మనం అందరం విన్నాము, చూస్తూనే ఉన్నాము. కానీ విజయ్ గారు ఏ రోజు కూడా ఎవ్వరు తక్కువ ఒక మాట మాట్లాడలేదు. ఎక్స్ సీఎం స్టాలిన్ గారు కూడా ఎన్నో చెప్పారు, ఎన్నో చేశారు, ఎన్నో కుట్రలు చేశారు. ఆయన కూడా ఒక మాట అనలేదు, ఏమీ చేయలేదు. విజయ్ గారు తనంతట తాను వెళ్ళాడు, ప్రచారం చేసుకున్నాడు, ఓట్లేమని చెప్పాడు, రిక్వెస్ట్ చేసుకున్నాడు, బతిమలాడుకున్నాడు. ప్రజలందరూ, తమిళనాడు ప్రజలందరూ మన విజయ్ గారిని నమ్మారు కాబట్టి ఓట్లు వేశారండి. విజయ్ నేను అని ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఉండబోతుంది. అదైతే ఇప్పుడు ఆల్రెడీ ఏంటంటే 108, 109 సీట్లు వచ్చినాయి మన టీవీకే పార్టీకి, విజయ్ గారికి. కానీ అది కరెక్ట్గా మా మెజార్టీ సీట్లు రావాలంటే 118 సీట్లు ఉండాలట. ఇంకా నాకు తెలిసి 11-12 సీట్లు తక్కువైనాయి. అది ఇప్పుడున్న మిగతా కింద ఉన్న 2 పార్టీల వాళ్ళ దగ్గర నుంచి ఒక రప్పించుకున్నాడు, ఒక 11-12 సీట్లు. నెక్స్ట్ 100% మన విజయ్ గారే సీఎం అన్నమాట. ఇంకా సీఎం కాలేదు, కానీ ఖచ్చితంగా సీఎం అయిపోయినట్టే. 11 సీట్లు ఎవరో ఒకరు మద్దతు ఇచ్చారంటే కథం అయిపోయినట్టే. ఇవ్వకపోతే కొంచెం మళ్ళీ ఏంటంటే మళ్ళీ మధ్యంతర ఎన్నికలు జరుగుతాయి. మధ్యంతరం అంటే మళ్ళీ దీన్ని స్టాప్ చేసి మళ్ళీ ఎన్నికలు పెడతారు. మళ్ళీ వాళ్ళకి ఎక్కువ వస్తే వాళ్ళకి సీఎం సీట్ ఇస్తారు. కానీ నాకు తెలిసి అయితే 11 సీట్ల గురించి మాత్రం అంత దూరం తెచ్చుకోడు విజయ్. ఎందుకంటే ఇంత 108, 109 తెచ్చుకునే సీట్లు మళ్ళీ 11 సీట్ల గురించి అంత దూరం రానివ్వడం, ఎవరో ఒకరిని రిక్వెస్ట్ చేసుకోవటం ఏదో చేసుకొని 11 సీట్లు తెచ్చుకున్నాడంటే మనోడు సీఎం సీట్ మీద కూర్చోబెట్టి తమిళనాడు మాత్రం దేక్లేంగే, ఓకేనా, ఇరగదీస్తాడు. అయితే అందరూ ఇది పెట్టినాక పవన్ కళ్యాణ్ గారిని తప్పు పెట్టడం ఏమండి, ఎవరి ఫ్యాన్ బేస్ వాళ్ళు ఏదో చెప్పండి. ఇక్కడ మన పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఫ్యాన్ బేస్ ప్రపంచంలో ఏ హీరో కూడా లేదు, ఒకటి అర్థమైందా. కానీ ఏంటంటే మనోడు ఇక్కడ గెలవపడానికి రీజన్ ఏంటి చెప్పనా, వాళ్ళ తమిళనాడులో ఏంటంటే అక్కడ గెలవడానికి ఏంటంటే అక్కడ కుళ్ళు కుదరలు ఎంత ఉంటాయో వాళ్ళు ఏంటంటే ఒకసారి నమ్మిరంటే ప్రజలు డైరెక్ట్గా వాళ్ళకి నమ్మేసి ఓట్లు వేసేస్తారు. మన దగ్గర అట్లా కాదు. మన తెలుగులో ఏంటంటే మన దగ్గరే ఉండి మనకే గూతులు ఇచ్చి పోరంబోకులు వచ్చేది వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అలాంటి వాళ్ళంటే ఏం గెలుస్తారండి చెప్పండి. ఇప్పుడు విజయ్ గారు ఏం సాయం చేసిండు, ఏం పెట్టిండు, ఏందో మనకేం తెలియదు. కానీ పవన్ గారు చేసిన సహాయాలు ఆయన ఎన్ని 100 కోట్లు ఖర్చు పెట్టిండో ప్రతి ఒక్కరు తెలుసు. ఆయన చెప్పుకుంటా పోతే ఒక సంవత్సరం సరిపోదండి. అంత మంచి వ్యక్తిత్వం, అంటే ఆయనకి గెలవలేదు, ఈయన గెలిచిండు, ఇలాంటి మాటలు వద్దు. ఎందుకంటే అది ఒక టైం రావాలి, అర్థమైంది. చిరంజీవి గారికి పెట్టిన, చిరంజీవి గారి కన్నా పెద్ద స్టార్ ఎవరున్నాడు? 30-40 సంవత్సరాలు ఏకదాటిగా నెంబర్ 1 హీరోగా ఎదిగిన చిరంజీవిని మించిన యాక్టరు, అంత నెంబర్ 1 స్థానంలో ఉన్న హీరో ఇంతవరకు ఏ ఇండస్ట్రీలో లేడు. అలాంటి యాక్టర్ కూడా పరాజయ పాలయ్యాడు. ఎందుకు? ప్రజల ఆలోచన విధానం ఎప్పుడు మార్పుదో తెలవదు. ఇంకోటి ఏంటంటే కానీ డైలాగులు చెప్తే సీట్లు పడవు, ఇవన్నీ కాదని అక్కడ టైం అంతే. ఎందుకంటే మన తెలుగు వాళ్ళ దగ్గర ఇట్లా ఎందుకు విన్ కాలేదని అంటే, నిజంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ 1 ఆఫ్ ద టాప్ హీరో, మీకు తెలిసిన విషయమే. విజయ్ గారు కూడా అంటే పవన్ కళ్యాణ్ గారు అంత పెద్ద టాప్ హీరో కాదు, కానీ ఆ మిడిల్ సైజులో కొద్దిగా హీరో. అతను గెలవడానికి రీజన్ ఏంటంటే అక్కడ ఏంటంటే ప్రజలు మార్పు కోరుకున్నారు. ప్లస్ ఏంటంటే అక్కడ ఉన్న రాజకీయాలు చూసి 10 సంవత్సరాల స్టాలిన్ గారిని చూసి అతను చేసేది ఏమి లేదు, వచ్చినా కానీ చేసేది ఏమి ఉండదు, ఇలాగే ఉంటుంది పరిపాలన, మనం కొత్త ట్రై చేద్దాం, కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దామని ఆ మైండ్ సెట్ ఉండాలి ఎప్పుడైనా సరే. ఎందుకంటే మనం ఫస్ట్ నలిగిపోతున్నాం అంటే ఇంకొకసారి వేరే వాళ్ళకి ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలి. అప్పుడే మన భవిష్యత్తు బాగుపడుద్ది, మన భవిష్యత్తు మంచిగా అవుద్ది. అంతేగాని చీర జాకెట్లకి, సారా ప్యాకెట్లకి, 2000 నోట్లకి ఆశపడి ఎవడు చెప్తే వాళ్ళ దగ్గర పోయి గుడ్డిగా ఓటేయటం కాదురా. మీరు జీవితాలు బాగుపడాలంటే ముందు చీర జాకెట్లకి, సారా ప్యాకెట్లకి, 2000 నోట్లకు కాదు, అర్థమైందా. మన ఎవరిస్తే మన జీవితం బాగుపడుద్ది. ఎవరు మంచి నాయకుడు, ఎవరు మనకు మంచి చేయగలరు అనుకున్న వాళ్ళకే మనం పోయి, ఎవడు మీకు ముందుకు వచ్చి ఓటేసే ముందు ప్రతి కుక్క వచ్చి మురుగుతూనే ఉంటుంది, ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తూనే ఉంటారు. వాళ్ళు ఎవరి మాట పట్టుకోవద్దు. మీరు వెళ్ళేసి మీ దగ్గరికి వెళ్ళి మేము ఇది
మాకు ఇలాగైతే మంచి జరిగిద్ది అని చెప్పి వాళ్ళకు ఓటేయాలి. అది ఇప్పుడు తమిళనాడులో జరిగింది 100% అయితే. ఎందుకంటే స్టాలిన్ అనే ముఖ్యమంత్రి ఇప్పుడు తమముందున్న ముఖ్యమంత్రి ఆయన 10-20 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి చేస్తాడు. చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి అయినా అలాంటినే పక్కకు తీసి సీబురుబుల్లాగా తీసి అవతల పారేశారు ఈ రోజుల. ఎందుకు తమిళనాడు ప్రజలు ఏంటంటే విజయ్ నమ్మటం ఎంతవరకు కరెక్టో, ప్లస్ ఏంటంటే రాజకీయాలు మార్పు కోరుకున్నారు. అవతల ఉన్న రాజకీయ నాయకుల మీద కోపంతో విజయ్ గారికి ఓట్లు పడ్డాయి. 100% ఇది నిజం అండి. నిజంగా ప్రేమతో కొన్ని బడి ఉంచరు. ఎంత ప్రేమతో ఫ్యాన్ బ్యాస్ చేసినా కానీ సీఎం అయ్యే రేట్లో 100 సీట్లు దాటేటి కావు. నాకు తెలిసి 5, 10, 15 దాటేటి. కానీ అందరూ యునానిమస్గా వేసి విజయ్ గారిని గెలిపించారంటే నిజం 102%. అవతల ఉన్న ఎక్స్ సీఎం మీద ఉన్న పగ ఆ గవర్నమెంట్ కరెక్ట్ లేదు, వాళ్ళ ప్రజలకు చేసింది ఏమీ లేకపోవచ్చు. దానివల్లనే నాకు తెలిసితే దీనికి ఓట్లు వేసుకుంటారని నా అభిప్రాయం అండి. మీ అభిప్రాయం కూడా అదే అయితే నాకు కామెంట్ చేయండి, ఓకేనా? అయితే ఇంకో విషయం ఏంటంటే ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు ఏంటంటే మన వీడియోని లైక్ చేసి కామెంట్ పెట్టండి. మీరు ఈ వీడియో ఇదే ఫస్ట్ చూసినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఇలాంటి మంచి వీడియోలు మీకు చేయాలంటే మీరు నాకు కొంచెం సపోర్ట్ చేయాలి. ఆ సపోర్ట్ ఏంటంటే ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేస్తూ ఉండండి, ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఇదండి విషయము. అయితే ఏ నాయకుడు వచ్చినా కానీ ఎప్పుడైనా సరే వాళ్ళతో వీళ్ళతో కంపేర్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఒక నాయకుడు వచ్చినప్పుడు ప్రత్యర్థులు వచ్చి విరుచుకోబడతా ఉంటారు, లోతులు గూతులు తీసి మన మీద ఎన్నో చేస్తూ ఉంటారండి. కానీ ఆయన దేనికి వంగలేదు విజయ్. అలా నిలబడ్డాడు 2 సంవత్సరాలు. నిజంగా చెప్పాలంటే నేను ఇప్పటికీ నాకు ఆశ్చర్యం అవుతుందండి. విజయ్కి అన్ని సీట్లు వచ్చి సీఎం అవ్వబోతున్నాడు అంటే తమిళనాడు ప్రజలే కాదు, అసలు తెలుగులో ఇక్కడ ఎవ్వడూ నమ్మే పరిస్థితి లేదు. ఏ ఓటింగ్ పెట్టినా అసలు సీఎం గాడే అని చెప్పారు. అసలు 1% కూడా ఓట్లు పడవు, అసలు డిపాజిట్లు వస్తుందో రావు అన్నట్టుగా మాట్లాడిన ప్రజలు ఈరోజు నిన్న ఓటింగ్ జరుగుతూ ఉంటే లెక్కింపు జరుగుతాం, ఒక్కొక్కరు నూరెల్లా పెట్టుకుని చూసినట్టు తప్ప చేసేది ఏమీ లేదు. ఎందుకంటే ఇంత మార్పు ఇలా ఎలా విన్ అవ్వగలరు, ఎలా వస్తాడు, అసలుకి ఎట్లా విన్ చేయగలిగిండు అని అసలు అందరూ అసలుగా నోరెల్లా పెట్టుకుని చూసేంత పరిస్థితి వచ్చిందండి. నిజంగా ఎవ్వరు నమ్మలేదు. అది ఎక్స్ట్రాడినరీ విన్నింగ్ అండి నిజంగా. అసలు ఇది మాత్రం విజయ్ గారు ఒక చరిత్రను తిరగరాశాడని చెప్పాలి. వాస్తవం చెప్పాలంటే తమిళనాడు తగలబెట్టడం కాదు, అసలుకి ఒక కొత్త చరిత్రను సృష్టించాడు. ఇప్పుడు సీఎం అయ్యిండంటే మాత్రం ఇక చరిత్రలో అతని పేరు మాత్రం శిఖరాగ్ర స్థానంలో ఉంటుందండి. నిజం చెప్తాను. అతను ఎందుకంటే అసలుకి అట్లా సినీ ఫీల్డ్ నుంచి వచ్చి అలా విన్ కావటమో సీఎం అవ్వటం అంటే రేపు రోజు ఒక చరిత్రలో అతని పేరు అలా నిలిచిపోద్ది. ఇది నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నమాట. లాస్ట్ అండ్ ఫైనల్గా విజయ్ గెలవడానికి ఒక్క రీజన్ చెప్తానండి. ఇది విజయ్ గెలవడానికి ఏదో ఫ్యాన్ బేస్ గీని బేస్ బొక్క భోషణం ఇదంతా ఏమీ కాదు. ఇప్పుడున్న గత 10 సంవత్సరాలుగా ఉన్న గవర్నమెంట్ ఏంటంటే ఆ తమిళనాడు ప్రజలకు ఏమీ చేయకపోవటం వల్ల ఆ అవతలున్న స్టాలిన్ మీద కోపంతోనే యువతలున్న మనిషి విజయ అవతన ఇతను ఎవరు చూడకుండా డైరెక్ట్గా కొత్త పార్టీని ఎంచుకోవాలి, కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలని ఒకే ఒక ఉద్దేశంతోనే గుడ్డిగా పోయి ఊళ్ళో గుద్దుకుంటూ వెళ్ళిపోయారు. ఈరోజు మన విజయ్ గారు సీఎం అయ్యారు. అంతేగాని అతను వచ్చి కష్టపడింది ఏమీ లేదు. ఏదో 10-20 సంవత్సరాల నుంచి రాజకీయాలు లేడు, అసలు రాజకీయ అనుభవమే లేదు, ఏమీ లేదు. పక్కతోక దొక్కినట్టున్నాడు. అలా అదృష్టంగా సీఎం అయ్యింది తప్ప నిజంగా అసలు సీఎం అవ్వటానికి అసలు అవకాశం లేనే లేదు. అర్థమైందా అండి? ఎందుకంటే ఆయన పెట్టి 2 సంవత్సరాలు కూడా 10-20 సభలు పెట్టాడు అంత తప్ప ఆయన పెట్టింది ఏమీ లేదు, ఎక్కడ చేసింది ఏమీ లేదు. అది మీ అందరికీ తెలుసు. అది అతనికి అన్ని సీట్లు రావడానికి రీజన్ ఒక రీజన్ అంటే అవతల ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ ఆ తమిళనాడు ప్రజలకి ఏమీ చేయలేకపోవడం, ఆ గవర్నమెంట్ని భరించలేక ఒక కొత్త గవర్నమెంట్ ఎంచుకుందాం, ఒక కొత్త మనిషికి అవకాశం ఇద్దామనే ఓట్లు గుడ్డిగా గుద్దుకుంటూ వెళ్ళిపోయారు తప్ప ఎవ్వరు కూడా విజయ్ మీద ప్రేమతోటో లేకుంటే అతను సీఎం చేయాలని ఎవరు చేయలేదండి. అవతల ఉన్న ముఖ్యమంత్రి ఏంటంటే మంచి చేయకపోవడం వల్ల ఆ గవర్నమెంట్ ఎలాగైనా దించాలనే ఒకే ఒక ఉద్దేశంతో విజయ్ గారికి అందరూ ఓట్లేసి గెలిపించారు. అదే అండి నేను చెప్పింది. మీకు నిజంగా నచ్చినట్లయితే మీ అభిప్రాయం కూడా ఇదే అనుకుంటే ఖచ్చితంగా వీడియోని కామెంట్ చేయండి. ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మనకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? లవ్ యూ ఆల్.